హాయ్ అండి, నమస్తే. మన మిత్రులకు సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రస్తుతం మనం మొన్న పెట్టిన వీడియోలో కొంతమంది మిత్రులు రూమ్ గురించి అడగడం జరిగింది. రూమ్స్ బుకింగ్ గురించి, అలాగే తక్కువ ధరలో ఎక్కడ ఉంటాయని చెప్పి అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోనే ఇదన్నమాట. సో వీడియో చిన్నగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మొత్తం వీడియోను చూడండి. సో ముందుగా మనం చూసినట్టయితే వేములవాడలో ఉన్నటువంటి ప్రస్తుతం ఈరోజు పరిస్థితి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు 1, 2, 3, 4, 5 బిల్డింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ 5 బిల్డింగ్స్ మనం డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరగగానే మనకు మళ్ళీ రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. సో ఈ బిల్డింగ్లో ధర వచ్చేసి మనకు 500, 400, 300 ఉంటుంది. ఏసీ రేటు వచ్చేసి 1000, 1200, 900 వరకు అయితే ఉంటుంది. సో ఇంకా మీకు తక్కువ కావాలి అనుకుంటే ఈ వీడియోను కంటిన్యూగా చూడండి. నేను మీకు ఎక్కడ తక్కువ దొరుకుతాయో చూపెడతాను. ఏసీ 800, 500, 600. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ లక్ష్మీ గణపతి ధర్మశాల. ఇది దేవస్థానానికి సంబంధించిన ధర్మశాల అన్నమాట. చాలా పెద్ద బిల్డింగ్ అని చూడొచ్చు. సో రూమ్స్ రెంట్స్ అవైలబుల్లో ఉంటాయి. లోపల చూడొచ్చు, చాలా విస్తీర్ణం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నీడ కోసం చెట్లు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. రూమ్స్ చాలా ఉంటాయి, నీట్గా ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడ రెంట్ ఎంత అనే విషయానికి వస్తే 600, 700 ఇలా ఉంటుందన్నమాట. చూడొచ్చు, చాలామంది గవర్నమెంట్ రూమ్స్ అయితే తీసుకుంటారు. పెద్దగా ఉంటాయి, ఎప్పుడు కూడా నీట్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఇక్కడ వర్కర్స్ పనిచేస్తూ క్లీన్ చేస్తూ ఉంటారనమాట. సో కింద కూడా ఉన్నది, పైన కూడా ఉన్నది. సో దీని పక్కనే ఇంకొక ధర్మశాల కూడా ఉన్నదండి. సో వంట చేసుకోవడానికి కూడా పొయ్యిలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో దానికి ఇంకో ధర్మశాల కూడా ఉన్నది, ఇంకోటి కూడా ఉన్నది. వాటిని కూడా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ఇవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధర్మశాల అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి దేవస్థానం క్యాంటీన్. ఒకప్పుడు 25 రూపీస్కి ఇక్కడ చాలామంది భోజనం అయితే చేశారు. ఇది మీకు గుర్తుందో లేదో. అయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే పెట్టట్లేదు. ఒకటి మనకు వచ్చేసి భీమేశ్వర దేవాలయం దగ్గర సో ఫ్రీ అన్నదాన సత్రం అయితే ఉంది. సో అందులో అన్నదానం అయితే చేస్తున్నారు. అది కూడా ఎక్కడ అనేది మీకోసం అయితే చూపెడతాను. కంటిన్యూ చేయండి వీడియోని. ఫ్రెండ్స్, మీరు అడిగినట్టనే గదుల విచారణ కార్యాలయంలోకి అయితే మనం వెళ్తున్నాము. సో లోపల ఏ విధంగా ఉంటుంది చూడొచ్చు. రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడగా ఆర్జిత వివరాలు. సో లోపల అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో లోపలికి వచ్చిన తర్వాత ఫసిలి గదులు తీసుకున్న భక్తులు ఇంటికి కిరాయి 24 గంటలు మాత్రమే ఉంటుందన్నట. తదుపరి భక్తులు చెల్లించిన అడ్వాన్స్ 24 గంటల తర్వాత ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుందట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు రేట్స్ అయితే ఉన్నాయి. సో ఏ రేట్ ఎంత అనేది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి గదుల చిట్టాని అయితే మీ ముందట ఉందండి. ఒకసారి మీరే క్లారిటీగా చూసుకోండి. భీమేశ్వర సదన్, భీమేశ్వర సదన్, భీమేశ్వర, నందీశ్వర, పార్వతీపురం. సో ఇవైతే ఏసీకి సంబంధించినటువంటి వివరాలు అన్నమాట. తర్వాత సైడ్కు ఇంకో చీటా ఉంది, ఆ చీటా కూడా మీకోసం చూపెట్టడం జరుగుతుందండి. సో మీరే క్లారిటీగా చూసుకుంటే బాగుంటుంది. నందీశ్వరలో నాన్ ఏసీ 560 రూపాయలు. సో ఒకసారి చదువుకోండి మీరు. ఇక్కడ చూడొచ్చు మీరు భీమేశ్వర సదన్ హౌస్. సో తక్కువ కావాలి అంటే పార్వతీపురం 336 రూపాయలు ఉందంట ఒక గదికి. లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ 448.
పార్వతీపురం వసతి గృహం 672 రూపాయలు. అమ్మవారి అతిథి గృహం అక్కడ దేవుని పక్క పంట ఉంటుంది 1680. సో ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకోండి, ఇదొకటి ఇక్కడ కూడా ఒకటి పెట్టారు. ముఖ్య గమనిక, 24 గంటలు ఉంటుంది. 24 గంటల తర్వాత ఆటోమేటిక్గా అడ్వాన్స్ అనేది కట్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతాయి. చాలామంది అయితే అడుగుతారన్నమాట, వాళ్ళను కూడా అడుగుతారు. ఇక్కడ వచ్చేసి తాగడానికి కూడా వాటర్ సప్లై ఉంది లోపల, వెయిటింగ్ ఉన్నా కానీ. వాటర్ అయినా కానీ ఇక్కడ వచ్చి తాగొచ్చు, ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి రూమ్ తీసుకున్న తర్వాత ఇటు వచ్చేసి ఇక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చేసి నందీశ్వర. అలాగే తిరిగితే ఇక్కడ వెనకాల బిల్డింగ్ వచ్చేసి పెద్ద బిల్డింగ్ వచ్చేసి లక్ష్మీ గణపతి అన్నమాట. ఇది వచ్చేసి నందీశ్వర కాంప్లెక్స్ అన్నమాట, పెద్ద బిల్డింగ్. సో అక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ కూడా మనకు తాగడానికి వాటర్ అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా కింద పైన ఉండడానికి అయితే ఉంది. సో పై వరకు వెళ్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కింద అయితే మీకు చూపెడతానండి. రూమ్లో అయితే పెద్ద అని ఉన్నాయి, చూడవచ్చు. సో ఇక్కడ కూడా వంట చేసుకోవడానికి రేకుల షెడ్ ఉంది, తాగడానికి వాటర్ ఉంది, తాగొచ్చు, వంట చేసుకోవచ్చు. పైన కూడా చూడండి, ఫస్ట్ సెకండ్ కూడా ఉండొచ్చు, వంటలు చేసుకోవచ్చు, ఉండొచ్చు. అటు కూడా సేమ్, ఇవి కూడా రూమ్లే. మీకు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళొచ్చు.